మనం సేవించే దేవుడు ప్రార్థనను వినిన దేవుడు, ప్రార్థనకు జవాబిచ్చిన దేవుడు, ప్రార్థనలో పెనుగులాడిన వారికి దేవుడు ఏం చేసే దేవుడు? సహాయపడిన దేవుడు. అది ఎల్షమా అన్న పదానికి అర్థం దేవుడు మన ప్రార్థనను ఆలకించిన వాడు, దేవుడు మనతో మాట్లాడిన వాడు, దేవుడు మనతో ఏం చేసేది? మనం అడిగిన దానికి జవాబిచ్చిన వాడు. రెండోదిగా చెప్పిన పేరు అమీహూద్. అమీహూద్ అన్న పేరుకి అర్థం తన ప్రజలను ఘనతలోకి తీసుకెళ్లిన వాడు, తన ప్రజలకు దేవుడు హెచ్చింపులోకి తీసుకెళ్లిన వాడు. అందుకే రెండు పేరుల యొక్క అర్థం బాగా మనం అర్థం చేసుకు తీరాలి. ఆత్మిక పోరాటములో ఈ రెండు విషయాలు మనకి చాలా అవసరం. ఆత్మిక పోరాటములో ప్రార్థన దేవుడు ఆలకించి తీరాలి. ఆలకించలేకపోతే మనం ఏం చేయలేము, ఆత్మీయతలో గెలుపు సాధించుకు తీరలేము. అందుకే దేవుని యొక్క బిడ్డలకు ఉన్న ప్రాధాన్యత కలిగిన ఒక విషయమే ప్రార్థన అన్నది. అందుకే ప్రార్థన చేయడానికి ప్రార్థన చేయడానికి ఉన్న ఉద్దేశం ఏంటి అనగా, ప్రార్థన చేయుట వలన దేవునితో మనకు ఒక అనుబంధం స్థిరపడి తీరుతున్నది. దేవుని బిడ్డల జీవితంలో ప్రార్థన లేకపోతే దాని అర్థం వారికి ఏం లేదు, దేవునితో ఏ రీతి కలిగిన అనుబంధం లేదు. అందుకే ఆత్మీక జీవితంలో గెలవాలి, బాగుపడాలంటే ఏముండాలి? ఖచ్చితంగా ప్రార్థన ఉండి తీరాలి. ప్రార్థన చేసే దేవుని బిడ్డలై ఉండి తీరాలి, ప్రార్థన చేసే సేవకులై ఉండి తీరాలి, ప్రార్థన చేసే సంఘాలై ఉండి తీరాలి. మళ్ళీ ఒకసారి నేను చెప్తా, మనం కూడి వచ్చేది సంఘముగా ఏం చేయడానికి? ప్రార్థన చేయడానికి. ఒక విశ్వాసి ఇంకొక విశ్వాసిని కలిసేది ప్రార్థన కొరకు అవ్వాలి. అర్థం కాలేదు. ఒక దేవుని బిడ్డ ఇంకో దేవుని బిడ్డని కలిసేది దేని గురించి అయ్యుండి తీరాలి? ప్రార్థనను ప్రోత్సహించేటట్టు ఉండి తీరాలి, ప్రార్థనలో ఐక్యత చెందేటట్టు ఉండి తీరాలి. ఈ కాలం ఎంత ఘోరం అయిపోయింది అంటే ప్రార్థన చేయడానికి సమయం లేదు, కానీ మిగతా అన్ని దరిద్రాలకి సమయం ఉన్నాయి. కూర్చొని కాలక్షేపం చేస్తారు, కూర్చొని తిరుగుతాయా, పనికిరాని మాట్లాడతారు, పనికిరాని విషయాలని చేస్తాను. నేను అడిగేది, నువ్వు దేవుని బిడ్డవై ఉండి ప్రార్థనకు ఎంత మాత్రం ప్రాధాన్యత తీరుతున్నావు? దేవుడు అధిక బైబిల్ సెలవిచ్చిన మాట, ప్రార్థన చేయించుండగా దేవుడు వారి ప్రార్థనలకు ఏమిచ్చి తీరారు? జవాబిచ్చి తీరారు. అందుకే సంఘానికి ఉన్న 7 ఉడంబడిక స్తంభములు ఒకటే ప్రార్థన. మనం కలిసి వచ్చేది కానుకలు ఎత్తడానికి కాదు, మనం కలిసి వచ్చేది సాక్ష్యం చెప్పడానికి కాదు, మనం కలిసి వచ్చేది దేని కొరకు? ప్రార్థన గురించి. ప్రార్థన నిన్ను ఏం చేసి తీరాలి? ఐక్యతలోకి తీసుకొచ్చి తీరాలి. అందుకే దేవుని యొక్క సంఘాన్ని ప్రార్థన చేసిన ఆలయముగా పిలవబడునుగా కానీ కానీ దేవుని బిడ్డలు దాన్ని ఏం చేసేశారు? దొంగల గృహంగా మార్చేశారు. దొంగల గృహంలో ఉన్న ప్రత్యేకత ఏంటో తెలుసా? దొంగల సొమ్మే, దొంగిలించిన సొమ్మే, వాడిది కాని సొమ్ము, వాడిది కాని ఆలోచనలు, వాడిది కాని విషయాలు, వాటికి ఎలాగైతే దేవుని బిడ్డలు కూడా ప్రార్థన చేసిన ఆలయాన్ని దేనిగా మార్చేశారు? ఆ దొంగల గృహంగా మార్చారు. దాని అర్థం ప్రార్థన లేకపోతే నువ్వు చేసే పని దొంగ వ్యాపారాలే. దొంగలకు కొన్న మోటాలో నువ్వు కూడా దేవుని బిడ్డగా ఏం చేశావు? ప్రార్థనకు ప్రతివిధిగా ఏం చేశావు? దొంగల వ్యాపారం మొదలెట్టి తీరావు. అందుకే నీ ఆత్మిక పోరాటంలో గెలుపు సాధించలేకపోయేది. ఒకవేళ నువ్వు దేవుని ఆలయాన్ని, దేవుని యొక్క ఆత్మిక విషయాలని ప్రార్థనలో ప్రోత్సహించకుండా దొంగల వ్యాపారంగా మార్చి తీరితే యేసయ్యగా వస్తాడు. సునిశ్చితంగా వస్తాడు. ఎలా వస్తాడు? బెత్తం పట్టుకొని వస్తాడు. కొరడాలతో కావాలంటే నేను శివబాధ కొట్టేస్తాడు. దెబ్బలు కాస్తూ కలిగే స్థితిగతి ఉంటే పర్వాలేదు, నువ్వు ఎలాగొచ్చి దేవుని ఆలయంలో ఉన్న నాకు ప్రాబ్లం ఏం లేదు. నేను చెప్పొచ్చే ఉద్దేశం, దొంగల గృహంగా ఉన్న దానిని ప్రార్థనగా మార్చుకొని ఆత్మిక పోరాటంలో గెలుపు సాధించుకో. దేవుడు నీ దొంగల గృహంలో ఉన్న మాటలు వినడానికి కాదు దేవుడు వచ్చేది. దేవుడు వచ్చేది నీ ప్రార్థనకి జవాబిచ్చి తీరడానికి, నీవు అడిగిన దాని విషయంలో ఏమిచ్చి తీరడానికి, విడుదలిచ్చి తీరడానికి, సహాయం ఇచ్చి తీరడానికి, సదుపాయం ఇచ్చి తీరడానికి ఆయన నిన్ను ప్రార్థన నేర్పించిన దేవుడు. అందుకే దేవుని బిడ్డలు ఎల్లప్పుడూ దేని కొరకు కలవాలి? ప్రార్థన కొరకు కలవాలి. దయచేసి దొంగల వ్యాపారాలు ఏమైనా చేసి కలుస్తున్నామంటే ఆ పద్ధతిని పూర్తిగా ఏం చేసింది? ఆపేసి ప్రార్థనకున్న చర్యలోకి ఏం చేయాలి? మారిపించుకు తీరాలి. అందుకే దేవుడు నీతిమంతులకి ప్రార్థనను ఏం చేసే దేవుడు? ఆలకించే దేవుడు. పాపుల యొక్క ప్రార్థన దేవుడు ఏం చెయ్యరు?
అందుకే కదా ఒక దేవాలయంలో ఇద్దరు ప్రార్థన చేయడానికి వెళ్ళారు. మనకి తెలిసిన ఉపమానమే. అందులో ప్రార్థన చేయడానికి వెళ్ళిన దాంట్లో ఒకరి ప్రార్థన దేవుడు విన్నారు, ఒకరి ప్రార్థన దేవుడు ఏం చేయలేదు, వినలేదు. కారణం ఏంటిది? ఆ ప్రార్థనలో ఏముంది? దొంగల వ్యాపారం ఉంది. ఆయన ప్రార్థన చేశాడు, ప్రార్థన చేయలేదని నేను చెప్పట్లేదు, ప్రార్థన చేశాడు. కానీ ఆ ప్రార్థనలో ఏముంది? మొత్తం దొంగ ఖాతాలే. దొంగబాటు చేసినది. ఆత్మీయతకి ఏం లేదు, దేవునికి ఘనపరిచేది లేదు, దేవుని యొక్క వాక్యాన్ని ఆధారపరిచేది లేదు. అందుకే ఇద్దరు ప్రార్థన చేయడానికి వెళ్ళారు. ఎవరెవరు? ఒకటి సుంకరి, మరొకటి ఫరీసీయుడు ప్రార్థన చేయడానికి వెళ్ళాడు. సుంకరి ప్రార్థన చేయడానికి వెళ్ళేటప్పుడు ఏం చేశాడు? ఆయన తలను కూడా పైకి ఎత్తలేనట్టుగా ఏమై తీరాడు? తనవే పైన ఉన్న భారాన్ని తెలుసుకు తీరి ఒక విషయం అర్థం చేసుకు తీరాడు. ఈ భారం నేను మోసి తీరేంతటిగా దీనికి జవాబు నాకు ఎక్కడి నుంచి దొరికేది? దేవుని దగ్గర నుంచి దొరికి తీరేది. అలాగని కొందరు వ్యాఖ్యానపరుస్తారు, సుంకరులు మొత్తం పాపులే, వారి క్రియలు మొత్తం పాపభరితమే. ఓకే, మీరు అలక్క పట్టించుకొని చెప్తే నేను ఒప్పుకోను. కారణం ఏంటో తెలుసా? ఆయన పాపి అయి ఉండి తీరితే దేవాలయంకి వచ్చేవాడు కాదు. కొందరు ఇప్పుడు కూడా ఇంతే, సుంకరి పాపే, మనల్ని ఇష్టం అనుకుంటున్నాను. నో, సుంకరి పాపి కాదు. ఆయన ఏం చేశాడు? దేవుని సన్నిధికి వచ్చాడు. ప్రార్థన చెయ్యాలి అన్న విషయం. ఇంట్లో కూర్చొని ప్రార్థన చేసావరా? అవుతుంది. కానీ ఎక్కడికి వచ్చాడు? దేవుని సన్నిధికి. దేవుడు వాగ్దానం అనుసరించి చెప్పిన ప్రాంతానికి వచ్చి దేవుని దగ్గర తన విషయాన్ని ఏం చేసుకున్నాడు? హృదయం ఇప్పి చెప్పుకోగలిగి తీరాడు. దాని అర్థం పాపుల యొక్క ప్రార్థన దేవుడు ఏం చేయలేరు, ఆలకించలేరు. కారణం ఏంటిది? ఆ పాపుల ప్రార్థనలో పదాలు దేవుడికి నచ్చడం కాదు, పాపుల ప్రార్థనలో పాపాన్ని విడిచిపెట్టడానికి ఇష్టం లేదు. నువ్వు దేవుని బిడ్డ అయ్యుండి కూడా పాపం విడిచిపెట్టలేకపోతే, పాపాన్ని ప్రోత్సహించేటట్టుగా ఉన్న ప్రార్థనలు చేస్తే నిన్ను కూడా, నీ ప్రార్థన కూడా దేవుడు ఏం చేసి తీరుతా? పక్కకు పెట్టి తీరుతా. అలాగైతే ప్రార్థన చేసే దేవుని బిడ్డ ప్రార్థనలో ఏముండకూడదు? పాపాన్ని ఎంటర్టైన్మెంట్ చేసేసేట్టుగా, పాపానికి ఆనందాన్ని ఇప్పించేటట్టుగా, పాపాన్ని సమృద్ధినిచ్చి తీరేంతటిగా, పాపములో సుఖమిచ్చి తీరేంతటిగా ఏం చెయ్యకూడదు? చర్య ఉండకూడదు. అందుకే ప్రార్థన చేసే దేవుని బిడ్డ ఒక్కసారి పరిశోధించండి. చర్య బాగుందా లేదా అని తెలిసిన తర్వాతనే ఏం చేయాలి? ప్రార్థన చేసి తీరాలి. అందుకే సుంకరి ప్రార్థన చేయడానికి వెళ్ళినప్పుడు తన పాపాన్ని ఏం చెయ్యలేదు, దాచిపెట్టలేదు. బదులుగా తన ద్వారా ఈ పని జరగదు, దేవుడు తనకి కావాలి, ఆ దానిని పాపాన్ని వదిలిపెట్టేస్తానన్న భావనతో యేసయ్య దగ్గరికి వచ్చి ఏం చేశాడు? ప్రార్థన చేసినందుకు తన ప్రార్థన దేవుడు అంగీకరించినట్టుగా బైబిల్ సెలవిచ్చుచున్నది. ఆయన పరలోకం తట్టు కూడా చూడలేకుండా, దేవుని యొక్క నామాన్ని కూడా ఎత్తలేనంటట్టుగా. అందుకే పాత నిబంధనలో భక్తులు దేవుని యొక్క పేరు పెదవులో ఏం చేయలేరు. కారణం తెలుసా? ఆ దేవుని గొప్పతనం అంతగా తెలుసు. మీరంతా మొనగాడైతే నరేంద్ర మోదీ గారి దగ్గరికి వెళ్ళి ఆయన పేరు పిలిచేసి మగతనం నిరూపించండి. నువ్వు మంచి ఆడదానివైతే నరేంద్ర మోదీ గారి దగ్గరికి వెళ్ళి అభిమానం చెందకుండా ఒరే నరేంద్ర మోదీ అని చెప్పండి. ఆయనకున్న విలువ ఏంటో 3 రోజుల తర్వాత కూడి తిన్నప్పుడు నీకు అర్థమైపోద్ది. గోచి కట్టుకోబెట్టేసి జైల్లో కూర్చోబెట్టినప్పుడు నీకు అర్థమవుతుంది, ఓ నాయుడు ఆ పేరు పిలవడానికి నేనేం కాదు, అర్హుని కాను. అలాగైతే యూదులకున్న పద్ధతి, ఆ ఘనతైన దేవునిని ఏం చేయలేరు, పెదవులతో ఏం చేయలేరు, పలకలేరు. అందుకే వారు ఏం చేసేవారు? సబ్స్టిట్యూషన్ తీసుకునేవారు. సబ్స్టిట్యూషన్ అంటే ఇంకొక మనిషిని అడ్డం పెట్టుకొని, వారి పేరుని అడ్డం పెట్టుకొని దేవుడిని పిలిచేవారు. ఎవరు దేవునికి నమ్మారు? అబ్రహాం దేవునికి నమ్మాడు, అబ్రహాము దేవుడు. ఇసహాకు దేవునికి నమ్మాడు కాబట్టి ఇసహాకు దేవుడు. యాకోబు దేవునికి నమ్మాడు కాబట్టి వారి పేరును సబ్స్టిట్యూట్ గా తీసుకొని మధ్యవర్తిని ఉంచేసి దేవుని ఏం చేసి తీరారు? పలికేవారు. కొత్త నిబంధనకు వచ్చినప్పుడు దేవునికి ఏమేమి పిలుస్తున్నారు? మనకమ్మ చర్చికి వెళ్తున్న పిల్లోడికి చెప్పారు, ఒరే చర్చికి వెళ్ళి ఏమైనా కెచ్చలు చేసాము అనుకో, ఏసు తాతయ్య నేను శతకబాయి చేస్తాడట. ఏసు తాతయ్య
నాకు అది విన్నప్పుడు చాలా ఆశ్చర్యం అనిపించింది. ఆ బాబుకి నేను పక్కకు పిలిచి అడిగాను, ఎందుకురా బుద్ధి కూర్చున్నావు? లేదు, ఏసై తాతయ్య వస్తాడు కొడతాడు. ఎప్పుడైనా వచ్చి కొట్టాడు రా నీకు ఏసై తాతయ్య? ఏసై తాతయ్య కొట్టలేదు, కానీ మా అమ్మ మీద ఏసై తాతయ్య వచ్చేసి అది కొట్టేస్తున్నాడు. అలాగే ఎదిగొచ్చే క్రమంలో అది తల మీద ఒక సిద్ధాంతం వచ్చి తీరేది. ఏసై అంటే ఒక తాతయ్య, ఆ తాతయ్య మా అమ్మ మీద దూరి మా అమ్మ ద్వారా నన్ను ఏం చేసి తీరుతున్నాను. అలాగే పిల్లలకి చెప్పేటప్పుడు ఏ రీతిగా దేవుడిని బోధించుతున్నామో అదే వారి మెదడులో ఏం చేసేది, ఎక్కి తీరేది. ఏసు తాతయ్య వచ్చేసి ఏం చేస్తారు, ఏదేదో చేసేస్తారు. అందుకే ఆడు ఏసై తాతయ్యని భయపడిపోయి ఏం చేసి ఉన్నాడు. ఆ 3 గంటలు చర్చి లోపల కూర్చున్నాడు, ఆయన ప్రార్థన చేసిన మనసులో అదే ఉంటుంది. అందుకే నేను చెప్పొచ్చే ఉద్దేశం అలా కాదు. ఏసైకి ఏం చేయాలి, తెలుసుకో, దేవుని యథార్థంగా తెలుసుకునే విధానంగా పిల్లలకి ఏం చేయాలి, బోధించి తీరాలి. సిద్ధాంతాలు నేర్పించి పిల్లల మనస్తత్వంలో ఏం చేయకూడదు, పనికిరాని సందేహాలు తెప్పించుకు తీరదు. అందుకే నేను చెప్పి రావడానికి ఉన్న ఉద్దేశం, యూదులు దేవుని ఏం చేయలేరు, పేరు పలికి తీరేంతటిగా ఉన్న ప్రాధాన్యత లేదు. అందుకే యూదులు దేవునికి పిలిచేది ఎలోహీం అన్న దేవుడు, యెహోవా అన్న దేవుడు. ఎలోహీం అంటే త్రియేక దేవుడు, లేకపోతే ఒక్కరికన్నా ఎక్కువగా ఉన్న దేవుడు. యెహోవా అన్న దేవుడికి అర్థం ఆయుష్, ఊపిరిచ్చిన దేవుడు, ప్రారంభాన్ని ఇచ్చిన దేవుడు. అందుకే ప్రారంభించిన దేవుడిని ఏం చేయరు, వారి పేరుతో ఏం చేయరు. అలాగైతే వారి భయం ఎంత భయమో ఊహించండి. దేవునిని పేరుతో పిలవలేరంటే దేవునికి ప్రార్థన ఎలా చేయగలుగుతారు? దేవుని పేరు పిలవలేక దేవునికి ప్రార్థన చేయాలంటే అది కొద్దిగా కష్టకరమైనది. అందుకే కొత్త నిబంధనకు వచ్చినప్పుడు యేసయ్య పేరట ప్రార్థన చేసి తీరడానికున్న ఆ లిబరాలిటీ దేవుడు మనకి ఇచ్చారు. లిబరాలిటీ అంటే వాడి ఏ భేదం లేకుండా వాడిగలిగి తీరడానికున్న ప్రయోగం. అందుకే కొందరికి ఇప్పుడు కూడా ఎలా ప్రార్థన చేయాలో తెలియదు. ప్రార్థనకు ప్రారంభం మీరు మత్తయి సువార్త ఇంటికి వెళ్ళి చదవండి, 5వ అధ్యాయం నుంచి మీరు ఇంటికి వెళ్ళి చదవండి. ప్రార్థన యేసయ్య ఎలా నేర్పితే అలా స్టార్ట్ చేయాలి. ఎలా నేర్పి, పరలోకమందున్న మా తండ్రి, స్టార్టింగ్ అలాగా, ముగించేది యేసు నామమున. ప్రార్థన చేయడానికి విషయం ఇచ్చారు. ఈడేడు గడపడ బాబు, పరలోకమందున్న నీ తండ్రిని పిలు, ముగించేది ఏమై ఉండి తీరాలి, యేసయ్య నామమును. అంటే అంత ఫ్రీడమ్, స్వేచ్ఛ దేవుడు మనకిచ్చారు. ఏంటిది, తండ్రి అయిన దేవునికి తండ్రిగా పిలిచి ముగింపులో యేసు ప్రభుని, యేసయ్య నామాన్ని ఘనతను వహించి తీరి ఏం చెయ్యొచ్చు, ప్రార్థనతో దేవునికి అడిగి తీరగలిగితే నువ్వు అడగక మునుపే దేవుడు నీ విషయాలకి ఏమిచ్చి తీరుతారు, జవాబిచ్చి తీరుతారు. దేవుని బిడ్డలు దేవుడికి ప్రార్థన నేర్పించిన, ప్రార్థన నేర్చుకోండి. అర్థం కాలేదు. ఎప్పుడు ఎక్కడ ఏ రీతిగా ప్రార్థన చేయాలో, ఏం చేయాలి కొందరికి తెలియదు. ఒకడికి మరణ ఇంటికి వెళ్ళి ప్రార్థన చేయడానికి, దేవా వాడిని దీవించండి, వాడి కుటుంబాన్ని. మా నాయన ఇప్పుడు ఆడికి దీవెన కాదు కావాల్సింది, ఇప్పుడు ఆడికి ఏముంది, మానసిక ఒత్తిడి ఉంది. ఆయనకి ఏం కావాలి, కోల్పోయి ఉంది, కుటుంబంలో ఎవరో మరణించారు, వారు ఏదో నష్టం అనుభవించి తీరుతున్నారు. ఆ నష్టాన్ని రీప్లేస్ చేసేటట్టుగా, ఆ నష్టాన్ని తిరిగి స్థాపించేటట్టుగా ఉండాలి నీ ప్రార్థన. అర్థం కాలేదు. అలాగే భర్త చనిపోయి ఉంటున్నా, భర్తను రీప్లేస్ చేసేటట్టుగా, ఆ భర్త స్థానంలో దేవుడు వచ్చి తీరేటట్టుగా నీ ప్రార్థన మూలంగా వారికి ఏమొచ్చి తీరాలి, సమాధానం వచ్చి తీరాలి, దయ వచ్చి తీరాలి, కృప అనుభవించి తీరాలి. దానికి తగ్గట్టుకున్న వాగ్దానాలు కూడా కలిపి ఏం చేయాలి, వారిని ప్రోత్సహించి. ప్రార్థన నేను విన్నాను, చాలా వింటున్నది, అవన్నీ రికార్డ్ చేసి వినాలా. అది ప్రార్థన చేయడం లేదు, అవతల ఉన్నాడు సంపుతున్నాడు. నీకు దేనికోసం ప్రార్థన చేయమన్నారో అది చెయ్యి, అవతల సంపమని చేయట్లే. ప్రయాణం ఒక విశ్వాసి వచ్చి చెప్పారు, అయ్యా నేను దూర దేశానికి ప్రయాణం అవుతున్నాను, నా కోసం ఏం చెయ్యండి, ప్రార్థన చేయండి అని చెప్తే వీడు అక్కడికి వెళ్ళి అన్నం తినే విషయం గురించి ఎక్కడి నుంచి ప్రార్థన చేసేస్తున్నాడు. అరే ఆయన ప్రయాణం గురించి ప్రార్థన చేసాడు, ప్రయాణం చక్కగా సక్రియంగా జరిగి తీరాలి, ప్రయాణంలో ఏ రీతి కలిగిన అడ్డుగట్టుల ఆటంకాలు ఉండకూడదు, ప్రయాణంలో ఎక్కడ దారి తప్పిపోకూడదు, ప్రయాణంలో నాశ నష్టాలు కలిగి తీరకూడదు, ప్రయాణం చేయడానికి ఉన్న ప్రతివిధిలో యేసయ్య నువ్వు తోడుగా ఉండి తీరాలన్న పదాలు ఉపయోగించి
వాగ్దానం తనకి ఇచ్చేసి ఏం చేయాలి, ఆ ప్రయాణంలో పంపిస్తే ఆ ప్రయాణం తనకి శుభకరంగా మారి తీరుతుంది. అందుకే నేను చెప్పి రావడానికి ఉన్న ఉద్దేశం ఇదే. ప్రార్థనకు ఉపయోగించిన పదచర్య ఏమై ఉండి తీరాలి, దేవునికి గణపరిచేటట్టుగా ఉండాలి, దేవుని నామాన్ని ఉపయోగించేటట్టుగా ఉండి తీరాలి. అలాగైతే నేను నీ ప్రార్థనను దేవుడు ఏం చేసి తీరేది, ఆలకించి తీరేది. అందుకే నేను వచ్చే విషయానికి తిరిగి వస్తాను. సుక్కరి ప్రార్థన చేశారు, రొమ్మును కొట్టేసే ప్రార్థన చేశారు. కారణం ఏంటో తెలుసా, తన జీవిత స్థితిగతుల్లో ఏముంది, ఏ రీతి కలిగిన దైవ స్వభావం లేదు, ఆత్మీయత లేదు, కానీ అది అనుభవించి తీరడానికి దేవుని దగ్గరకు వచ్చి ప్రార్థనా విషయముతో దేవునికి ఏం చేసి అప్పగించుకొని చెప్పి తీరాడు. ఆ ప్రార్థన దేవుడు ఏం చేశారు, ఆలకించి తీరాడు. రెండోదిగా ఎవరు వచ్చి ప్రార్థన చేశారు, పరూసి చేసి ప్రార్థన చేశారు. నాకు ఆ ప్రార్థన బాగా నచ్చుతుంది. ఆ ప్రార్థన దేవుని బిడ్డలు చేసేసి ఉంటే సూపర్ అయిపోతుంది. చెయ్యరు, అంత సత్తా లేని దేవుని బిడ్డలే. ఆ చేసిన ప్రార్థనలో ఏముంది, ఆడేడు ఏం చేస్తున్నాడో వాటి గురించి వివరణ. రోజు వారానికి నేనేం చేస్తున్నాను, నువ్వు చెయ్యట్లేదు చెప్పలేకపోతున్నావు. కానుకలు దశం భాగాలు ఎత్తున్నావు, నువ్వు చెయ్యట్లేదు చెప్పలేకపోతున్నావు. అర్థం కాలేదు. అక్కడ రాసి ఒక లిస్టు రాసింది, ఏటేటి చిన్న చిన్న వస్తువులకు కూడా ఏమి మనం పేదదానికే చిన్నదానికని కాలువ తినేసాం. కాలువలను పురుగులు తినాలట చిన్నవని కదా. పాత నిబంధన వ్యవస్థలు అయితే నీ ఇంట్లో వాడిన ఆవ గింజ నుంచి స్టార్ట్ అయ్యి, సూది నుంచి స్టార్ట్ అయ్యి, బహుమూల్యం చెందిన వెండి బంగారాల వరకు లిస్ట్. పాత నిబంధనలు అంటే చాలా బాగుండేవి. ఇప్పుడు నువ్వు తాలింపుకి ఏం చేసావు, ఆవాలు వేసావు అనుకో, దాంట్లో దశంభాగం తీసిపెట్టు. ఆలోచించారా? టీ తయారు చేసా, అల్లం వేసా, అల్లం మనకి ఇలాంటి ఏం ఆలోచన రాదు కదా. దాని అర్థం అలా నేర్పించడానికి ఉన్న కారణం ఏంటి, అలా నేర్పించేటప్పుడు నీకు అర్థమవుతుంది, అన్నిటికీ నేను ఇచ్చుకు వెళ్ళిపోతే నేనేం చేయలేను, ఆత్మీయతలో నేను నెరవేర్చలేను అన్న పరిజ్ఞానం నీలోకి రావడానికి. అంతే తప్ప నీ సొమ్ము మొత్తం 5 పాస్కల్ తినాలన్నా దీక్ష ఆసక్తి కాదు. చెప్పి ఐగరికి ఎప్పుడు డబ్బులే ఈయన దొంగే ఇలాంటి డైలాగ్ లేకపోతే ఇలాంటి డైలాగులు వేసిన పక్క 420 దొంగే. ఆ 420 ఇంకా ముంచోడు, కానీ ఆడి కన్నా ఘోర స్థాయిలో ఉన్నాడు. అదో కీరకాయకి, దోసకాయకి, ఎల్లుల్లిపాయలకి, ఉల్లిపాయలకి అన్నిటికీ అది తీసేసామంటే మొత్తం తీసేసరికి మరి ఇది మా కానుకలు మాత్రమే ఉండిపోదు, దశమ భాగం మాత్రమే మిగిలిపోదు. హలో, దానికోసమే దేవుడు ఇచ్చిన చర్య ఏంటో తెలుసా, అన్ని వస్తువులో ఏమిచ్చి తీరాలి, నీకు బోధించిన సేవకులకు ఏం చేయాలి, ఒక భాగం ఒక వంతు ఇచ్చి తీరాలి. అంటే ఎంత లిబరల్ చేసేసారో అర్థం చేసుకో, ఎంత స్వేచ్ఛ ఇచ్చి తీరారు. దాని అర్థం ఇచ్చు పుచ్చు విషయంలో కూడా ఏముండి తీరాలి, ఒక క్రమం ఉండి తీరాలి. 1000 వచ్చినప్పుడు 100 ఇచ్చడం పెద్ద విషయం కాదు. 1 కోటి రూపాయలు వచ్చినప్పుడు నొప్పి గుండెంతో నొప్పి ఆటోమేటిక్ వస్తుందండి. 1 కోటి రూపాయలు వస్తాయి, గుండె నొప్పి రాదు. నాకు చెప్పండి, 10 లక్షలు దేవునికి ఇవ్వాలా? 10 ఎకరాలు కొన్నప్పుడు ఎకరం దేవునికి ఇచ్చా. 10 ఎకరం కొనేసాడు, ఎకరం దేవునికి. నువ్వు ఇవ్వలేదని చెప్పి దేవుడు నేను చంపేస్తాడనో, ఇవ్వలేకపోతే ఇవ్వలేదు అంటే దేవుడు నేను ఆ విషయంలో నమ్మలేడని. ఏ విషయంలో? పొలం విషయంలో దేవుడు నేను ఏం చేయలేదు, నమ్మకం ఏం చేయలేదు, పోగొట్టి తీరే పద్ధతిలో ఉన్నావని దేవుడు. దేవుడికి నీ డబ్బు సొమ్ము ఏం అక్కలెక్క, ఏం కావాలి, నేను నమ్మకత్వం రుజువు పరిచి తీరాలి. అలాగైతే ప్రార్థనలో కూడా ఏమిటి, నీ నమ్మకత్వం రుజువు అవ్వాలి. నువ్వు ఎంత నమ్మకస్తుడువో
ఏం లేదు. అన్ని విషయాల్లో నమ్మచ్చు కానీ కొన్ని విషయాల్లో ఏం లేదు. నాకు ఆ సుంకరి విషయంలో నమ్మకం ఉంది కానీ నమ్మకం ఉంది, నమ్మకస్తుడే. అందుకే కదా చెప్పాడు, వారానికి నేనేం చేస్తున్నాను, ఉపవాసం చేస్తున్నాను, దశంభాగాలు చేస్తున్నాను, వాళ్ళకన్నా బాగా దేవుని కొరకు ఏం చేస్తున్నాను. ఇవన్నీ సీక్రెట్ గా ఉండాల్సిన విషయం, ఇది రహస్యంగా ఉండాల్సిన విషయం, ఇది ప్రదర్శన ప్రశ్న. అందరి ప్రార్థన ప్రదర్శన పరిచే ప్రార్థన అన్ని ఓపెన్ అయిపోయిపోయారు. బాబు కొన్ని లోన్ ఉంచుకో, ఇవన్నీ రాసి పెట్టి ఒక పుస్తకం పరలోకంలో ఉంది, అక్కడ రాయాల్సి ఉంది. నువ్వు మాడికి గుర్తించేసుకొని మా తలకాయ తినొద్దు. అందుకే అందరం దేవుడు ఏం చేయలేదు, ఆలకించలేదు. ఆ ప్రార్థనలో ఏముంది, వినయం లేదు, తగ్గింపు లేదు. ఆ ప్రార్థనలో ఏముంది, గర్వం ఉంది, అహంకారం ఉంది. ఇంకా కొద్దిగా పోతే ఆ ప్రార్థన నేర్పించిన దేవుని తీసేసి ఈడు అక్కడ కూకోండి, అనుకోకండిరా, నన్ను ఆరాధించండిరా, నా పేరు కనుక ఇవ్వడా, కొన్ని విశ్వాసాలుగా తయారీ. తర్వాత ఒక ప్రార్థన, ప్రార్థన ఒక్క మనిషిని ఏం చేయాలి, తగ్గించి తీరాలి. ప్రార్థన ఒక్క మనిషిని ఏం చేయాలి, ఏ బొట్టలో ఒదిగి. ప్రార్థన చేసిన వీరుడే ఆటో ఎక్కితే ముందుకెళ్ళాలి. ప్రార్థన ఘోరంగానే నలుగురు కూర్చోవలసిన సీట్లో అన్నారు లేదా నాకు 12 మంది కూర్చున్న బండే. ఆ 12 మంది ఎక్కించిన డ్రైవర్కి మెచ్చుకోవాలి. ఈ గర్విష్ఠుడైన గర్విందుడిని కూడా ఎక్కించారు కదా. ప్రార్థన నిన్నేం చేయాలి, తగ్గించి తీరాలి. అందుకే సాధారణ ప్రార్థన చేయడు. ఎందుకు? లోన మొత్తం గర్వమే, అహంకారమే, తాకడు. ఆడి ఫీలింగ్ అన్నా నేను దేవుడి కన్నా మించున్నాడు, కానీ ఆడికి అర్థం కావట్లేదు దేవుడి కన్నా కెంచంలో ఉన్నాడు అని. దేవుడు కాదు, దేవుడు సృష్టించిన నరుడి కన్నా కింద ఉన్నాడు అని. హలో, అందుకే గర్వం తగ్గించుకో. ఆరాధనకు వచ్చి ప్రార్థన చేసి నీ గర్వం తగ్గలేకపోతే నువ్వే దేవుడికి సేవిస్తున్నావు. మళ్ళీ ఒకసారి నేను విడదీస్తావా, నువ్వే బైబిల్ తీస్తున్నావో, నువ్వే బైబిల్ చదువుతున్నావు, నువ్వే వాక్యం ఏంటో నాకు తెలియదు. ఒక్కసారి నిన్ను నీవేం చేయాలి, పరిశోధించుకు తీరా. అందుకే నేను చెప్పినాడనుకున్నా, సుంకరగా పరిశీ యొక్క ప్రార్థనలో ఏమొచ్చింది, గర్వం వచ్చింది, అహంకారం వచ్చింది, ఏదో ఘనత చెందే విధానం వచ్చింది. అందుకే దేవుడు తన పదాన్ని కూడా ఏం చేయలేదు, అంగీకరించిన మనిషిని కూడా దేవుడు అందుకే తన ఆత్మీక జీవితంలో ఆడు ఓడిపోయాడు. అందుకే పగటి వేళ నేను చెప్పొచ్చే మాట, నీ ఆత్మీక పోరాటంలో నువ్వు గెలవాలో ఏమై ఉండేది, ప్రార్థనలో నిన్ను నీవు ఒదిగించి తీరాలి, ప్రార్థనలో నిన్ను నీవు నలగొట్టి తీరాలి, ప్రార్థనలో నిన్ను నీవేం చేయాలి, క్రమపరుచుకు తీరాలి, ప్రార్థనలో నీ జీవిత స్వభావానికి ఏం చేయాలి, భేదగతిని తీసుకు. 3 గంటలు ప్రార్థన చేసేసి స్వభావ చర్యలో మార్పు లేకపోతే అమ్మారు ప్రార్థన కావాలంటే నీ కాళ్ళు కడిగేసి చెప్తా, ఆపి. అయితే ఆ బేరం ఆపి ప్రార్థన, లేక బేరం మాని ప్రార్థన చేయి. ఉన్నారో లేదా నాకు తెలియదు. ప్రార్థన నిన్ను ఏం చేసేది, ఒదిగించేసి తీరేది. ప్రార్థన నిన్ను సరిచేసే తీరేది. ప్రార్థన మీ జీవితాన్ని ఏం చేసి తీరేది, తగ్గింపు కలిగే స్థాయిలోకి తీసుకొచ్చి తీరేది. ఆత్మిక పోరాటానికి ప్రార్థన ఆలకింపు కావాలి, ప్రార్థనకు జవాబు కావాలి, ప్రార్థన ద్వారా దేవుడు స్పందించి తీరాలి. అలాగైతే దేవుడు తన ప్రజలకు ఏమిచ్చి తీరేది, క్షేమాన్నిచ్చి తీరేది, బాగు చేసి తీరేది, విడుదలచ్చి తీరేది, అభివృద్ధినిచ్చి తీరేది. అందుకే ఈ పగటి వేళ మన ప్రార్థనను ఆత్మీక పోరాటంలో ఒక్కసారి పరిశోధించుకుందాం. వ్యక్తిపర ప్రార్థన, గుంపులో ఉన్న ప్రార్థన, రెండింటికి తేడా ఉంది. ఇండివిజువల్ ప్రార్థన నువ్వు ఎన్ని గంటలైన ప్రార్థన చేస్తున్నావు, గుంపులో వచ్చినప్పుడు 7 సెకండ్స్ కన్నా ఎక్కువ వెళ్ళకూడదు.
7 సెకండ్ల కన్నా గుంపులో ఉన్నాం. ఎంతమంది? 50 మంది ఉన్నాను అనుకో. ఒక్కొక్కడు 7 సెకండ్స్ లెక్క తీసుకుంటే ఎంత అయింది? ఎందుకు ఇంత టైం మనకు పదవి తెలియదు. ఇలా సాగింది. ఏం అవసరం? నీకు సంఘ కాపరి గురించి ప్రార్థన చేయమంటే ఉట్టే సంఘ కాపరి విషయం మాత్రమే, ఇంకేవి ఏం చేయొద్దు. ఆయన దీవించండి, ఆయన బాగుపరచండి, ఆయన క్షమాపరచండి, దీవించండి, విడుదల ఇచ్చండి, ఆయన క్షమారోగ్యంతో నిలబడి ఏ నామం ఆమెన్ అయిపోయింది. అలాగైతే నెక్స్ట్ ఉన్న వ్యక్తికి ఏమవుతుంది? ఆ ఆపర్చునిటీ దొరికి తీరుతుంది. ప్రజలు తక్కువ ఉన్నారా? ప్రార్థన పొడిగించుకున్నావు ప్రాబ్లం. ప్రజలు ఎక్కువ ఉన్నప్పుడు ప్రార్థన ఏం చేయాలి? పరిమితిలో చేసి తీరాలి. దానికి తగ్గట్టుకున్న చర్య వాగ్దాన పదాలు ఉపయోగించేసి ఆ ప్రార్థనను ఏం చేయాలి? ముగించుకు తీరాలి. అలాగైతే నేను ఈ పోరాటాలు ఏమై తీరేది? గెలుపులోకి వెళ్ళి తీరు. అందుకే ఇశ్రాయేల్ ప్రజలు యుద్ధానికి వెళ్ళే ముందుగా వారు చేసే మొదటి పని ఏంటో తెలుసా? దేవుడిని కనిపెట్టుకోవడం, ప్రార్థన చేయడం. దానికి ఆధారంగా మొదటి ఫస్ట్ క్రానికల్స్ ఏమంటారు? మొదటి రాజుల గ్రంథం తర్వాత ఉన్న పుస్తకం ఏంటిది? దినవృత్తాంతం. మొదటి దినవృత్తాంతం 5వ అధ్యాయం 20వ వచనం. మొర్రపెట్టగా ఆయన మీద వారు నమ్మిక ఉంచినందున ఆయన వారి మొర ఆలకించెను. ప్రైజ్ ది లార్డ్ చెప్పాలి. యుద్ధానికి వెళ్లే ముందు ఇశ్రాయేలుకున్న ప్రత్యేక చర్య ఏంటో తెలుసా? వారు దేవునిని కనిపెట్టుకొని ఏం చేసేయడానికి ప్రారంభించి తీరారు. ప్రార్థన చేసేసి దేవుని దగ్గర నుంచి జవాబు దొరికిన తర్వాతనే మళ్ళొకసారి 5వ అధ్యాయం 20వ వచనం. వారు దేవునికి మొర్రపెట్టగా ఆయన మీద వారు నమ్మిక ఉంచినందున ఆయన వారి మొర ఆలకించెను. ఆమేన్. అక్కడే చెప్పాలి. అలాగైతే యుద్ధానికి వెళ్ళాడు ప్రార్థన చేసి వెళ్ళిపోవడం కాదు. ప్రార్థన చేసి జవాబు దొరికిన తర్వాత ఏం చేయాలి? మనందరి ప్రాబ్లం కూడా ఇదే. సంబంధం చూడ ప్రార్థన చేసి రక్తం చేయి, సిలువ రక్తం చేయి. ఆమేన్. ఆడికి దేవుడితో మాట్లాడే ఉండదు కూడా. ఏమని అక్కడికి వెళ్ళి చూడాలా వద్దా ఏం చెప్పుకోవడం? ఈ ప్రార్థన చేసి బంధించేస్తాడు. దేవుడిని తీసుకెళ్తున్నాడా? ఇంకేం తీసుకెళ్తున్నాడా? దేవుడు పుసిక్యాట్ కమ్ విత్ మీ అన్నట్టు ఉంది. నా పిల్లి నాతో అన్నట్టు యేసుని తీసుకెళ్తాడు. హలో, దేవుడు నీతో మాట్లాడితేనే నువ్వు వచ్చే తీరాలి. నేను ఈడ్చికి తీసుకెళ్ళ ఆ పదం కూడా వాడి మరి నువ్వు వచ్చాక నేను ఈడ్చికి బలవంతంగా వధించడానికి తీసుకెళ్ళిన గొర్రెలాగా ఏడుతుంది. దానికి తెలిసి ఇప్పుడేం చేస్తారు? నువ్వు యేసు తీసుకెళ్ళేది అలాగే ఈడ్చుకొని పాపం ఆయన ఒక్కసారి ఈడ్చుబడి ఎక్కడ గాల్గోతా వారు యెరూషలేం నుంచి గాల్గోతా వారు వెళ్ళాడు. అలా నీకు పాపం నుంచి విడుదల వచ్చింది. మళ్ళీ నీ అవసరం తీర్చడానికి యేసయ్య ఈ రీతిగా హల్లెలూయా హల్లెలూయా. ప్రార్థన చేస్తే ప్రార్థనకి జవాబు దొరికితేనే ఏం చేసి తీరాలి? లేకపోతే ఆ పనికి ఏం చేయకూడదు. వెళ్ళాము అనుకో దెబ్బలు కాసి రావాల్సి వస్తుంది, సిగ్గులు పాలైపోయి రావాలి, అవమానపడి రావాల్సి వస్తుంది, తల దించుకొని రావాల్సి వస్తుంది. అందుకే యుద్ధానికి వెళ్ళిన ఇశ్రాయేల్ ప్రజలు ఇది రాసినది ఎప్పుడున్న కాల తరగతిలో తెలుసా? సమూయేలు కాలం అయిపోయి దావీదు కాల తరగతిలోకి వచ్చేసరికి ఇశ్రాయేల్ ప్రజల జీవితంలో రాజులు లేదు, అధికారులు లేని ఆ కాల తరగతిలో యుద్ధం చేయడానికి ఉన్న ప్రక్రియలో ప్రతి దేవుని బిడ్డ ఎవరిని కనిపెట్టుకునేవారు? దేవునిని ప్రార్థన ద్వారా, కన్నీరు ద్వారా. మన సంఘాల్లో ఇది లేదు. ఓ వాక్య పరిచయలో ఏడిసింది నేను చూడలేదు. నవ్వినోడు చూశాను. ఆ నవ్వి మరి ఆడమని అర్థం. ఆ నవ్వుతోనే ఎగ్గొట్టేశాడు. మరి ఏం రాదు అంటే ఆరాధన ఆడికి కామెడీ చాలా అవుతుంది. ఏది ఈ టీవీలో వచ్చిన జబర్దస్త్ లాగా ఉంది అడిగేది. అందుకే అడిగి ఏం వచ్చేస్తున్నాయి 32 పనులు బయట చూపించేసేటి. ఇక్కడ పళ్ళు తోమలేదన్న విషయం బయటికి ప్రకటించిన నువ్వుపోటి. నువ్వు ప్రార్థనలో ఏమొచ్చి తీరాలి? కన్నీరు వచ్చి తీరాలి. పాడే పాటలో టచ్
చదవాలి, అప్పుడే కదా వచ్చేది. సినిమా పాటకి దేవుని పాటకి తేడా లేకపోవడానికి కారణం ఇదే. అది వినేస్తున్నాం, తల ఊపేస్తున్నాం, నవ్వేస్తున్నాం. దేవుని పాటను కూడా వినేస్తున్నాం, తల ఊపేస్తున్నాం, నవ్వేస్తున్నాం. అరే బాబు అది కాదు. యథార్థంగా దేవుని యొక్క పాట నిన్నేం చేయాలి? గుండెని పిండించి తీరాలి, కన్నీరును తీసుకొచ్చి తీరాలి. అందుకే దేవుని బిడ్డలకు ఒక ప్రత్యేకత ఏమిటి? ఆ ప్రార్థనలో కన్నీరు ఉండాలి, పాటల్లో కన్నీరు ఉండాలి. వేసేటప్పుడు కన్నీటితోనే విత్తనం వేయాలి. దేవుని సన్నిధిలో గోజాడేటప్పుడు కన్నీటితోనే వేయాలి, సమర్పించింది. ఇది సంఘం ఈ కాలంలో మర్చిపోయి తీరింది. అందుకే దేవుని దగ్గర చెప్పండి, నన్ను ఏడిపించేటట్టుగా ఉన్న వాతావరణం దయచేసి. నేనేం చెయ్యాల? పసి పిల్లోడ కన్నా ఏన స్థాయిలో ఏడ్చి ఏడ్చి నలిగిపోయి తీరేటట్టుగా ఉన్నా. నువ్వు అడగకుండానే దేవుడు స్త్రీకి ఇచ్చేస్తాడు. కానీ నేను ఒక విషయం చెప్పేది, ఆ ఏడుపులో నువ్వు వేదన పడుతున్నా, ఆ ఏడుపులో ఏ ప్రార్థన చేసిన ప్రార్థనకేముంది? జవాబు ఉంది. దేవుడు నీకు సునిశ్చితంగా జవాబిప్పించుకు తీరుతాడు. వివాహం సరదాయే, ఫుల్ సరదాయే. ఎంటర్టైన్మెంట్, ఫోటో, పబ్లిక్ ఫిగర్ అన్నీ అయిపోతావు. కానీ వివాహ చర్యలో జీవించేటప్పుడు కన్నీరే. ఈ పళ్ళెం ముట్టిన కన్నీరే, ఆ అన్నం తిన్నా కన్నీరే, అది చేసిన కన్నీరు. ఈడు అనుకుంటాడు, ఎందుకు నేను ఈ పెళ్లి చేస్తున్నాను? నాయన, ఆ పెళ్లి చెయ్యించింది ఆనంద ఉత్సాహం కొనియాడడానికి కాదు, కన్నీటితో కొన్ని విత్తనం వేసి తీరడానికి, కన్నీటితో దేవుని సన్నిధిలో కొన్ని విషయాలు అప్పగించి తీరడానికి, కన్నీరు అప్పగించేసి దేవుని దగ్గర నుంచి జవాబు పొంది తీరడానికి. ఆ కన్నీటి మూలంగా యేసయ్యను ఆపి తీరడానికి, యేసయ్యను నీ ఇంటికి ఆహ్వానపరిచి తీరడానికి, యేసయ్యను నీ ఆత్మిక పోరాటంలో గెలుపు సాధించి. అది బైబిల్లో ఒక మంచి ఉదాహరణ. ఒక విధవరాలైన ఒకే ఓ స్త్రీ, ఆమెకున్న ఏక కుమారుడు ఏమైపోయాడు? చచ్చిపోయారు. కానీ ఆ సమాధి కార్యక్రమం మన ఊర్లో ఉన్న సెట్టింగ్ లేవు. ఆ అమ్మ మాత్రం ఏడ్చింది తప్ప మిగతా వాళ్ళు ఎవరు గారు. మనోళ్ళు అంటే ఇంకా చెప్పక్కర్లే, ఘోరం ఏడుపే. కానీ ఆ మా మరణ ఫ్యూనరల్ ప్రోగ్రామ్ లో ఏడ్చేది ఒక్క అమ్మ మాత్రమే. ఆ అమ్మని కూడా నేను మెచ్చుకుంటాను. కనీసం సమాధి దగ్గరికి వెళ్ళడానికి నా మనసు చూపించింది. మన దాంట్లో కొందరు ఉన్నారు, సమాధి గడప కూడా సొక్కలే, దెయ్యంతో అయినా సంసారం చేస్తారు. కానీ సమాధానానికి వెళ్ళి ఒక్క గంట వదలరు. ఓ దేవుని బిడ్డ చనిపోతే ఆయనకి చివరి బాయ్ చెప్పడానికి కూడా ఏడాడు, చివరి మన్ను వేయడానికి కూడా ఏళ్ళు, చివరి మా పారెత్తడానికి కూడా ఏళ్ళు, చివరి బాక్స్ ఎత్తడానికి కూడా ఏళ్ళు. వీడు మాత్రం చేసేటప్పుడు అందరూ వచ్చి తీరాలి. ఆ అమ్మ మాత్రం ఏడ్చి పట్టణ గవిని నుంచి పట్టణం వెలుపుల వరకు వచ్చి తీరింది. ఎవరు తన ఏడుపుని గమనించలేదు కానీ, ఎవరు తన ఏడుపుని ఆపలేదు కానీ, యువతల పక్క నుంచి ఒకడొస్తున్నాడు. ఆయన పేరే యేసయ్య. ఆయన వచ్చిన పంక్తిలో ఆ అమ్మని మాత్రం చూసేది. ఆ అమ్మని మాత్రం చూసి, అమ్మ నువ్వు ఏడ్చావుగా, గతకాలం నీ భర్త కోసం ఏడ్చావు కదా, నీ కన్నీరు ఎవరు తొడవలేదు కదా. కానీ ఇక్కడ ఈ కాలంలో నీ త్వరగా నీ ఏడుపుని ఆపేసేది, నీ కొడుకుని తిరిగి చేసేది. మరి నువ్వు ఏం చేయకూడదు, నీ కొడుకు విషయంలో ఏం చేయవద్దు, అందుకే కథలో యేసయ్య ఏడవద్దు అని చెప్పిన పదం రాసింది. ఉందా లేదా? కారణం ఆ కొడుకు విషయంలో ఇంకా నువ్వేం చేయవద్దు. అంటే దాని అర్థం ఆ కొడుకుకి ఏమైపోయినా ఆ విషయంలో నువ్వేం చేయొద్దు, ఏడవద్దు. ఆ విషయానికి నేను జవాబు ఇచ్చేసాను, ఆ విషయంలో దేవుడు నీకు విడుదల ఇచ్చేసాను. ఇదే మన ఆత్మిక పోరాటంలో మనకి కావాల్సింది. ప్రార్థన చేయాలి, జవాబు రిసీవ్ చేసుకోవాలి. అలాగే చేసేసి మనమే జవాబు తెచ్చేస్తాం. మనొకటితో మాట్లాడుతుంది, దేవా అన్ని దేవుడి చిత్తమే, నేను ప్రార్థన చేస్తే అన్ని దేవుడి చిత్తం అయిపోతాడు. నేను పద్ధతిగా అవును సార్ ఏ దేవుడికి నమ్ముకుంటున్నానండి? నేను సెలవిచ్చిన బైబిల్లో ఉన్న దేవుడు అన్నిటికీ కొట్టే దేవుడు కాదు. మరి మీరు ఏం నమ్ముకున్నారు, అదేదో తేడా అయ్యేది, కాస్త పరిశోధించండి అని చెప్పి ఫోన్ పెట్టేశారు.
అన్ని దేవుని చిత్తమా? మనం పిచ్చి పనులు చేసి దేవుడి చిత్తం అనేది అయిపోతుంది. దేవుని చిత్తానికి దేవునికి ఘనత ఉంటుంది. దేవుడు జరిపించిన విషయానికి దేవుడు బాధ్యత వహించి తీరాలి. అలాగైతే నీ ఆత్మీక విషయం దేవునిది. నువ్వు ఆత్మీకుడై ఉండి తీరాల్సిన దేవునికి ఉన్న ఉద్దేశ ప్రణాళిక. నువ్వు ఆత్మీకతలో కడముట్టించి తీరాలి. దేవునికి ఉన్న దానికి నీవేం చేయాలి? దేవునికి ఆధారపడి తీరాలి. అది ప్రార్థన ద్వారా, కన్నీటి ద్వారా దేవునితో ఏమైతే ఏకమై ఉండి తీరగలిగితే ఆ పోరాటం నీవేమై తీరేది. పెళ్లి ఆనందమే, కానీ ఆ పెళ్లి జీవితం ఆనందమయంగా మారి తీరడానికి వెనకాతలు ఏముండాలి? ఇన్వెస్ట్మెంట్ ఉండాలి. ప్రార్థనతో, ఉపవాసముతో, కన్నీరుతో ఉండి తీరాలి. అందుకే నేను చెప్పడానికి వచ్చే చర్య ప్రార్థన ఉండి తీరితేనే నీకున్న ఆత్మిక పోరాటంలో నీవేమై తీరాలి? గెలుపు సాధించగలిగి తీరేది.